వెల్కమ్ టు ఎమిలీ అకాడమీ హైదరాబాద్. దిస్ ఇస్ డాక్టర్ మోజస్. డియర్ ఫ్రెండ్స్, టీచర్ జాబ్ సాధించాలనుకున్న ప్రతి అభ్యర్థి ఈ వీడియో చివరి వరకు చూడండి. తెలుగు రాష్ట్రాలలో డిఎస్సి పరీక్ష ఎప్పుడు వస్తుందో చెప్పలేము. ఎందుకంటే ఒక నిర్దిష్టమైన జాబ్ క్యాలెండర్ ఆధారంగా గత డిఎస్సిలు నిర్వహించలేదు. అయితే జాతీయ స్థాయిలో ప్రతి సంవత్సరం 2 సార్లు సీటెట్ నిర్వహించడం జరుగుతుంది. ఆ సీటెట్తో పాటు కేంద్రీయ విద్యాలయ సంఘటన్ మరియు నవోదయ విద్యాలయ సమితిలో ఉండేటువంటి టీచర్ జాబ్స్ ప్రతి సంవత్సరం రిక్రూట్ చేస్తున్నారు. సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ 12,799 జాబ్స్ కోసం నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. ఈ 12,799 జాబ్స్ కేంద్రీయ విద్యాలయ సంఘటన పరిధిలోని కేంద్రీయ విద్యాలయాలు మరియు నవోదయ విద్యాలయ సమితిలో ఉండేటువంటి నవోదయ స్కూల్స్లో ఉండేటువంటి ప్రైమరీ టీచర్స్ టీజీటీ పీజీటీ రిక్రూట్మెంట్ త్వరలో జరగనుంది. కాబట్టి ఎవరైతే ఈ జాతీయ స్థాయిలో టీచర్ జాబ్ సాధించాలనుకుంటున్నారో ఈ వీడియో చివరి వరకు చూడడానికి ట్రై చేయండి. ముందుగా ఈ కేంద్రీయ విద్యాలయాల గురించి, నవోదయ విద్యాలయాల గురించి తెలుసుకుందాం. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల పిల్లల విద్య కోసం కేంద్రీయ విద్యాలయ సంఘటన 1963లో ప్రారంభించారు. 1986 జాతీయ విద్యా విధానం సూచనల మేరకు గ్రామీణ ప్రాంతాలలోని ప్రతిభ గల విద్యార్థులకు 80% సీట్స్ ఇచ్చేటువంటి ఒక ఉద్దేశంతో స్వర్గీయ ప్రధాని పివి నరసింహరావు గారి యొక్క ఆలోచన నుంచి పుట్టినటువంటి పాఠశాలలు నవోదయ పాఠశాలలు. దేశవ్యాప్తంగా నవోదయ విద్యాలయ సమితి ఈ పాఠశాలలను నిర్వహించడం జరుగుతుంది. కేంద్రీయ విద్యాలయ సంఘటనకు సంబంధించి 1247 స్కూల్స్ను 25 రీజనల్ సెంటర్స్ ఆధారంగా కేంద్రీయ విద్యాలయ సంఘటన నిర్వహిస్తుంది. అదేవిధంగా నవోదయ విద్యాలయాలు దేశవ్యాప్తంగా 661 స్కూల్స్ దేశవ్యాప్తంగా ఉన్నాయి. ఇవి 8 రీజనల్ సెంటర్స్ ఆధ్వర్యంలో నడుస్తున్నాయి. హైదరాబాద్లో కూడా ఈ కేంద్రీయ విద్యాలయ సంఘటనకు సంబంధించి, నవోదయ విద్యాలయ సమితికి సంబంధించి రీజనల్ సెంటర్స్ ఉన్నాయి. కనుక 2 తెలుగు రాష్ట్రాలలో ఉండేటువంటి విద్యార్థులు ఎవరైతే సీటెట్ క్వాలిఫై అయి ఉన్నారో, ఎవరైతే త్వరలో సీటెట్ రాయబోతున్నారో వీరందరూ కూడా తప్పనిసరిగా ఈ కేవీఎస్ ఎన్విఎస్లో ఉండేటువంటి జాబ్స్ కోసం అప్లై చేయండి. కేంద్రీయ విద్యాలయాలు అర్బన్ ఏరియాస్లో ఉంటాయి. నవోదయ విద్యాలయాలు రూరల్ ఏరియాస్లో జిల్లాకు ఒక పాఠశాల ఉంటుంది. కేంద్రీయ విద్యాలయాలలో 1వ తరగతి నుంచి 12వ తరగతి వరకు విద్యార్థులు విద్య అభ్యసించవచ్చు. ఇందులో ప్రైమరీ స్కూల్ టీచర్స్, టీజీటీ, పీజీటీ జాబ్స్ ఉన్నాయి. టీజీటీ అంటే ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్స్, 6, 7, 8 తరగతులకు బోధించేవారు. పీజీటీ అంటే పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్స్, 9th, 10th, 11th, 12th బోధించేవారు. ప్రైమరీ స్కూల్ టీచర్ జాబ్స్కు సీటెట్లో పేపర్ 1 క్వాలిఫై ఉండాలి. అదేవిధంగా టీజీటీ జాబ్స్ 6, 7, 8 తరగతులకు బోధించేటువంటి ఉపాధ్యాయులు సీటెట్లో పేపర్ 2 క్వాలిఫై ఉన్నవారు అప్లై చేసుకోవచ్చు. అదేవిధంగా జవహర్ నవోదయ విద్యాలయాలలో ప్రైమరీ స్కూల్ టీచర్ జాబ్స్ ఉండవు. ఎందుకంటే అక్కడ 6వ తరగతి నుండి 12వ తరగతి వరకు మాత్రమే పాఠశాల విద్య ఉంటుంది. కాబట్టి టీజీటీ మరియు పీజీటీ జాబ్స్ నవోదయ పాఠశాలల్లో ఉంటాయి. సో ఇక్కడ టీజీటీ జాబ్స్ కోసం సీటెట్లో పేపర్ 2 క్వాలిఫై అయిన వారు అప్లై చేసుకోవచ్చు. అటు కేంద్రీయ విద్యాలయాలలో, ఇటు నవోదయ విద్యాలయాలలో ఉండేటువంటి పీజీటీ పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్ జాబ్స్కు పీజీ బిఎడ్ ఉంటే చాలు, సీటెట్ క్వాలిఫై కావాల్సిన అవసరం లేదు. అయితే దేశవ్యాప్తంగా ఎక్కువగా ఉండే పాఠశాలలు కేంద్రీయ విద్యాలయ పాఠశాలలు. ఇందులో 9,156 జాబ్స్ కోసం సిబిఎస్ఈ నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. ఇందులో 7,444 టీచింగ్ జాబ్స్, 1,712 నాన్ టీచింగ్ జాబ్స్. అయితే నవోదయ విద్యాలయాలు దేశవ్యాప్తంగా 661 ఉన్నాయి. కాబట్టి ఇందులో 3,643 జాబ్స్ కోసం టీజీటీ పీజీటీ జాబ్స్ కోసం సిబిఎస్ఈ నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. వీటికి సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ బులెటిన్ నవంబర్ 14th నుంచి సిబిఎస్ఈ వెబ్సైట్లో అందుబాటులో ఉంటుంది. ఇందులో సిలబస్, ఎగ్జామినేషన్ డేట్స్ అన్ని వివరంగా ఉంటాయి. కాబట్టి అభ్యర్థులు వెంటనే మానసికంగా సిద్ధం కాండి. ఇవి జాతీయ స్థాయి పరీక్షలు కాబట్టి మాకు ఇంగ్లీష్ రాదని, హిందీ రాదని బాధపడొద్దు. తెలుగు మీడియం విద్యార్థులు అనేక మంది ఎమిలీ అకాడమిక్ గైడెన్స్ విని ఈనాడు జాతీయ స్థాయిలో కేంద్రీయ విద్యాలయాలలో, నవోదయ విద్యాలయాలలో టీచర్ జాబ్ చేస్తూ ఉన్నారు. కనుక డియర్ ఫ్రెండ్స్, కేవలం క్వశ్చన్ పేపర్ మాత్రమే
మనకు గురుకులాలలో ఏ విధంగా అడుగుతారో ఆ విధంగా ఇంగ్లీష్ అండ్ హిందీలో ఉంటాయి సీటెడ్ మాదిరి. కనుక ఆ ప్రశ్నలకు మీరు బాగా ఆన్సర్ చేయగలిగితే తప్పనిసరిగా జాబ్ సాధించవచ్చు. ఒకసారి కేంద్రీయ విద్యాలయ సంఘటనలో మీరు జాబ్ సాధిస్తే చాలా మంచి లైఫ్ ఉంటుంది. ఎందుకంటే వర్కింగ్ అవర్స్ కూడా మార్నింగ్ 8-2 వరకు మాత్రం ఉంటుంది. అయితే ఈ నవోదయ విద్యాలయాలు రెసిడెన్షియల్ స్కూల్స్ కాబట్టి ఈ యొక్క తప్పనిసరిగా జిల్లాకు ఒక పాఠశాలలు ఉండేటువంటి నవోదయ విద్యాలయాల్లో టీచర్స్‌కి కూడా మరి మంచి క్వార్టర్స్ ఉంటాయి. మంచి ఫుడ్ ఫెసిలిటీస్ ఉంటాయి ఈ యొక్క నవోదయ పాఠశాలల్లో. కనుక డీఎస్సీతో పోల్చుకుంటే ఈ జిల్లా పరిషత్, మండల పరిషత్, మున్సిపల్ స్కూల్స్‌తో పోల్చుకుంటే ఒక టీచర్‌గా మీరు మంచి ప్రొఫెషనల్ గ్రోత్ ఉండేటువంటి పాఠశాలలు ఈ కేవీఎస్ మరియు ఎన్‌వీఎస్. కనుక 2 తెలుగు రాష్ట్రాలలో ఉండేటువంటి నిరుద్యోగ ఉపాధ్యాయులు డీఎస్సీ నోటిఫికేషన్ కోసం చూసి రాసి జాబ్ రాని వాళ్ళు నిరాశ చెందకుండా ఒకసారి ఈ జాతీయ స్థాయిలో ఉండే కేవీఎస్, ఎన్‌వీఎస్ అప్లై చేసుకోండి. వీటికి సంబంధించిన సమగ్రమైన విశ్లేషణ కోసం వెంటనే ఎమిలీ అకాడమీ అనే మా మొబైల్ యాప్ ఇన్‌స్టాల్ చేసుకోండి. ఇందులో కామన్ ఏరియాస్ ఎడ్యుకేషనల్ సైకాలజీ, పర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్, టీచింగ్ యాప్టిట్యూడ్ మరియు పెడగాజీ రిలేటెడ్ టాపిక్స్ కేవీఎస్‌కు, ఎన్‌వీఎస్‌కు సంబంధించిన టీఆర్‌టీ, టీజీటీ, పీజీటీలో అడిగేటువంటి ఏరియాస్ పైన ఒక కోర్స్ మేము డెవలప్ చేయడం జరుగుతుంది. అంతేకాకుండా మా డాక్టర్ మోజెస్ ఎమిలీ అకాడమీ యూట్యూబ్ ఛానల్‌లో వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. రాబోయే రోజుల్లో ఈ సిలబస్ గురించి ఒక సమగ్రమైన టాపిక్ వైజ్ విశ్లేషణ నేను ఇవ్వడం జరుగుతుంది. అయితే ప్రధానంగా కేంద్రీయ విద్యాలయ సంఘటన పరిధిలో ఉండే ప్రైమరీ టీచర్స్‌కి, టీజీటీ, పీజీటీస్‌కి పర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్, ఇంగ్లీష్, హిందీ, కంటెంట్ మరియు పెడగాజీ రిలేటెడ్ జనరల్ అవేర్‌నెస్, అర్థమెటిక్ రీజనింగ్ సంబంధించినటువంటి ఏరియాస్ ఈ యొక్క రిక్రూట్మెంట్ టెస్ట్‌లో ఉండే అవకాశం ఉంది. అదేవిధంగా నవోదయ విద్యాలయ సమితిలో కూడా టీచింగ్ యాప్టిట్యూడ్, పెడగాజీ, కంటెంట్, జనరల్ ఇంగ్లీష్, హిందీ మరి ముఖ్యమైన ఏరియాస్‌గా ఉండడానికి అవకాశం ఉంది. కనుక అభ్యర్థులు ఇప్పటి నుంచే మరి మానసికంగా, శారీరకంగా ప్రిపేర్ కాండి. కంటెంట్ కోసం ఎన్‌సీఈఆర్‌టీ బుక్స్ కలెక్ట్ చేసుకోండి. ఎవరైతే సీటెట్ పేపర్ 1 క్వాలిఫై అయ్యి ప్రైమరీ స్కూల్ టీచర్స్ కోసం ప్రిపేర్ అవుతున్నారో వారు 3rd క్లాస్ టు 10th క్లాస్ వరకు కంటెంట్ ఎన్‌సీఈఆర్‌టీ బుక్స్ చదవండి. అదేవిధంగా ఎవరైతే ఈ యొక్క కేవీఎస్‌లో, ఎన్‌వీఎస్‌లో టీజీటీ, పీజీటీ ప్రిపేర్ కావాలనుకుంటున్నారో, ఎవరైతే సీటెట్ పేపర్ 2 క్వాలిఫై ఉన్నారో వారు 3rd క్లాస్ టు ఇంటర్ వరకు మీ సబ్జెక్ట్‌కు సంబంధించిన కంటెంట్ నాలెడ్జ్ డెవలప్ చేసుకోండి. ఈ టీచింగ్ యాప్టిట్యూడ్, పర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్, ఎడ్యుకేషనల్ సైకాలజీ, పెడగాజీ నేను ఎమిలీ అకాడమీ మొబైల్ యాప్ ద్వారా అద్భుతమైన డిజిటల్ వీడియో క్లాసెస్ మరియు టెస్ట్ సిరీస్ అందించడం జరుగుతుంది. కనుక ఎమిలీ అకాడమీ మొబైల్ యాప్ ఈ టాపిక్స్ కోసం వెంటనే మీరు ఇన్‌స్టాల్ చేసుకోండి. కనుక డియర్ ఫ్రెండ్స్, నేను నెక్స్ట్ వీడియోలో వీటికి సంబంధించినటువంటి ప్రిపరేషన్ స్ట్రాటజీ, టైమ్ టేబుల్, అదేవిధంగా ఎమోషనల్ ఇంటెలిజెన్స్‌తో జాబ్ ఏ విధంగా సాధించాలో ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఈలోగా మీరు ఏం చేస్తారంటే మార్నింగ్ 5-10 ఎన్‌సీఈఆర్‌టీ బుక్ చదవడానికి ట్రై చేయండి. ఒకవేళ మీరు ఇంగ్లీష్‌లో చదవడం కష్టం అనుకుంటే స్టేట్ సిలబస్‌లో ఉండేటువంటి మిర్రర్ ఇమేజ్ సిస్టమ్‌లో డెవలప్ చేసినటువంటి, బైలింగ్వల్‌లో డెవలప్ చేసినటువంటి స్టేట్ టెక్స్ట్ బుక్స్ కంటెంట్ కోసం చదవండి. కొన్ని అడిషనల్ టాపిక్స్ ఎన్‌సీఈఆర్‌టీ బుక్స్‌లో ఉంటే అవి కూడా మీరు చూసుకోండి. అయితే పెడగాజీ గురించి, ఎడ్యుకేషనల్ సైకాలజీ గురించి, పర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్ గురించి మీరు భయపడాల్సిన అవసరం లేదు. అద్భుతమైనటువంటి డిజిటల్ వీడియో క్లాసెస్ నేను ఎమిలీ అకాడమీలో డెవలప్ చేశాను. ఈ వీడియో క్లాసెస్ ద్వారా అనేక మంది యూజీసీ నెట్ పాస్ అయ్యారు, సెట్ పాస్ అయ్యారు. సెంట్రల్ యూనివర్సిటీలో ఎడ్యుకేషన్ ఎంట్రన్స్ టెస్ట్‌లకు కూడా ఈ క్లాసెస్ ఉపయోగపడ్డాయి. ఇటీవల డిప్యూటీఓకి సంబంధించి కూడా ఆంధ్రప్రదేశ్‌లో చాలా మంది పర్ఫార్మెన్స్ బాగా చేయడం జరిగింది. ఈ యొక్క కంటెంట్‌కి సంబంధించి మీరు ఏం చేస్తారంటే సీటెట్ క్వెషన్ పేపర్స్ డౌన్లోడ్ చేసుకోండి. ఈ సీటెట్‌లో దాదాపుగా 2012 నుంచి 2025 వరకు ఉండేటువంటి కంటెంట్ మీరు బాగా ఫోకస్ చేయండి. ఆ ప్రశ్నలను టాపిక్ వైజ్‌గా డివైడ్ చేసుకోండి. కాన్సెప్ట్ వైజ్‌గా డివైడ్ చేసుకొని టెక్స్ట్ బుక్ చదవడానికి ముందు సీటెట్‌లో గతంలో ఈ యొక్క సీబీఎస్ఈ ఏ విధంగా కంటెంట్ పైన ప్రశ్నలు అడిగారో ఫోకస్ చేయండి. ఎక్కువగా ఈవినింగ్ టైం, మార్నింగ్ టైం కంటెంట్ ఫోకస్ చేయండి. ఎర్లీ మార్నింగ్ సైకాలజీ, పెడగాజీ లాంటి క్లాసెస్ మా ఎమిలీ అకాడమీ మొబైల్ యాప్‌లో వినడానికి ట్రై చేయండి. డియర్ ఫ్రెండ్స్, ఒక 100 డేస్ కష్టపడితే జీవితాంతం మీరు సుఖపడవచ్చు. నౌ ఆర్ నెవర్. ఇప్పుడు కాకుంటే ఎప్పుడు, నీవు కాకుంటే ఎవరు జాతీయ స్థాయిలో ఈ కేవీఎస్, ఎన్‌వీఎస్ పరీక్షలు రాసేది, జాబ్ సాధించేది. మీరు తప్పనిసరిగా జాబ్ సాధించాలని కోరుకుంటూ మరొకసారి కేవీఎస్, ఎన్‌వీఎస్‌లో జాబ్ సాధిస్తే సొసైటీలో మంచి రెప్యుటేషన్ ఉంటుంది, రెమ్యునరేషన్ ఉంటుంది, రిక్రియేషన్ ఉంటుంది, రిలాక్సేషన్ ఉంటుంది. భారతదేశంలో ఉండేటువంటి అనేక రాష్ట్రాలలో మీరు వర్క్ చేసేటువంటి అవకాశం ఉంటుంది. విభిన్నమైన విద్యార్థులతో మీకు ఒక ఎక్స్‌పోజర్ ఉంటుంది. టీచింగ్ అండ్ లెర్నింగ్‌లో అనేక కొత్త మోడల్స్, స్ట్రాటజీస్ మీరు తెలుసుకోవచ్చు. ఒక వైడ్లీ ట్రావెల్డ్ పర్సన్స్‌గా ఉండొచ్చు.
జాతీయ స్థాయిలో ద బెస్ట్ టీచర్ అవార్డు కూడా సాధించే అవకాశం ఉంది కాబట్టి ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని కోరుకుంటూ మీ డాక్టర్ మోజస్ ఎమిలీ అకాడమీ హైదరాబాద్.